జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లికి వెళ్తాను అని ప్రకటించిన దగ్గర నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత గారు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మరింత రాజకీయాలు అంటే పాత కక్షలను వేడి పుట్టించే విధంగానే ఆయన వస్తూ ఉన్నారు అనుకుంటూ కూడా మేడం కామెంట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈరోజు పాపిరెడ్డిపల్లెకి వచ్చి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కూడా పరిటాల సునీత గారు కానీ పరిటాల శ్రీరామ్ గారు కానీ వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావనకు తీసుకురాకుండానే ఈ దాడి చేయడం వెనక ఈ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే కొడుకు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు. ఈ హత్యకు ప్రేరేపించింది స్థానిక ఎమ్మెల్యే కొడుకు. వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు అని చెప్పి అడుగుతూ ఉన్నా. వాళ్ళ బంధువు రమేష్ నాయుడు కీలకం, ఆయన మీద కేసు ఎందుకు పెట్టరు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. హత్య జరిగే కంటే ముందు ఈ ఎంపీటీసీలను వైసీపీ ఎంపీటీసీలను భయపెడుతూ ఉంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వైసీపీ నేతలతో పాటు లింగమయ్యన్న కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అప్పుడే లింగమయ్యన్నను బెదిరించారు. అప్పటికైనా వెళ్ళి పోలీసులకు చెప్పారు రక్షణ కావాలి, బెదిరిస్తున్నారని. అయినా కూడా రక్షణ ఇవ్వలేదు. చివరికి ఆయనను చంపేశారు. ఇదే ఊరికి స్థానిక ఎమ్మెల్యే కొడుకు వచ్చి రెచ్చగొట్టిపోయాడు. మరి ఆ రెచ్చగొట్టిన స్థానిక ఎమ్మెల్యే కొడుకు మీద కేసు ఎందుకు పెట్టరు? స్థానిక ఎమ్మెల్యే ఆమె మీద ఎందుకు కేసు పెట్టరు? ఆమె కూడా నలే స్థానిక ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు పెట్టరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన అంటే అదే ఫ్లోలోనే ఆడు రామగిరి ఎస్ఐ సుధాకర్ అట ఎంపీటీసీలు వచ్చి ఎంపీపీ కోసం ఓటేయడానికి వైస్ ఎంపీపీ కోసం ఓటేయడానికి వస్తే వాళ్ళు వచ్చే వెహికల్లో వీడు ఎక్కిండట. ఎక్కి వాళ్ళను ఆ భారతి అనే ఒక ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అదిగో నువ్వు కనుక వైసీపీకి ఓటేస్తే మీ అమ్మ నాన్నలను అంటే వాళ్ళ మనుషులకు ఎవరికో ఫోన్ చేశారు, వాళ్ళ అమ్మ నాన్నలు బంధించారట. నువ్వు కనుక వైసీపీకి ఓటేస్తే ఇంక మీ అమ్మ నాన్నలు ఇంటికి రారు చూడని చెప్పి ఎస్ఐఏ బెదిరించాడట. తీసుకొని వీళ్ళని తీసుకెళ్ళి పెనుగొండ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాడట. ఈ విషయం తెలుసుకొని మా నాయకులు తొగుతుర్తి ప్రకాష్ రెడ్డి ఉషస్ ఇచ్చారని వెళ్ళి మా ఎంపీపీలను మా కార్పొరేటర్లను మా ఎంపీటీసీలను మేము పిలుచుకొచ్చుకుంటే వెనక్కి అక్రమంగా వీళ్ళ మీద కేసులు పెడుతున్నాడు. చాలా విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యే కొడుకు అండ చూసుకొని ఎవరిని వదిలిపెట్టం, అధికారం శాశ్వతం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తం మీద పరిటాల అనే పేరు ఎక్కడ ప్రస్తావించకుండానే వాళ్ళ సొంత మండలంలోకి పోయి అయితే విమర్శలు చేశారు.